బయటకు వచ్చాడు. అయితే మిత్రులారా, ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేయడానికి ఇంకా 4 అంశాలు ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనది తీసేది. దీనితో పాటు ఇప్పుడు పార్టీల విషయానికి వస్తే మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి కాడి నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ గారు, ఈనాటి రాహుల్ గాంధీ వరకు కూడా బీసీలకు వ్యతిరేకమే అనేక సందర్భాల్లో మనకు రుజువైంది. అలాగే బీజేపీ ఆనాడు ఎప్పుడంటే 1954లో కాకా కలెక్టర్ గారు కమిషన్ వేస్తే ఆ కమిషన్ కూడా గుట్ట దాఖలు చేసి నెహ్రూ గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే కాకా కలెక్టర్ గారి చేత తప్పుడు వాగ్దానాలను ఇచ్చి తప్పుడు రాతలు రాపించి బీసీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఆనాడే కాకా కలెక్టర్ గారు 52% బీసీలు ఉన్నారు, వాళ్ళకి కావాలి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారు. అది పుట్ట దాఖలు చేసిన తర్వాత బీజేపీ విషయానికి వస్తాం. బీజేపీ ఆ తర్వాత జనతా పార్టీ 1970లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాకా కలెక్టర్ కమిషన్ని అమలు చేస్తామని చెప్పొచ్చారు. ఆ తర్వాత అది సాధ్యం కాదని ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బీసీ మండల్ కమిషన్ వేశారు. మిత్రులారా, ఎప్పుడది 1990 దశకంలో బీసీ మండల్ కమిషన్ వేస్తే దానికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నా కూడా కుట్రలు చేసి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి వీలేదని అప్పుడు కూడా ఈ అంచనా కూడా ఆధిపత్యంలో ఉన్న పార్టీలు మనల్ని మోసం చేశాయి, అమలు చేయాల. ఆ తర్వాత మన రాష్ట్రానికి వద్దాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే ముందు ఏం చెప్పాడు మిత్రులారా? బీసీలకు నేను ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తాను, బీసీలు అంటే వెన్నుముక అని మురళీధర్రావు కమిషన్, అప్పట్లో మురళీధర్రావు కమిషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. అది నేను అమలు చేస్తానని చెప్పి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి చెప్తే బీసీలు మొత్తం గుండెల్లో పెట్టుకొని ఆయన నెత్తిలో పెట్టుకొని 200 పైసలకు సీట్లు కల్పించి అధికారులు ఇస్తే ఆ తర్వాత ఆయన కూడా అమలు చేయరా. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో గౌతు లచ్చన్న గారు మన బీసీ నాయకుడు, తెలంగాణలో మన చేనేత ముద్దు బిడ్డ బండా లక్షణ బాపూజీ గారు ఇదే తిరుపతి గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి ఎన్టీఆర్ గారిని ప్రశ్నిస్తే అప్పుడు ఆయన కొంత ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ అగ్ర కులాల వాళ్ళు అడ్డుకున్నారు. అంటే ఇద్దరు కూడా మనకి వ్యతిరేకమే. ఇకపోతే ఈ రాష్ట్రంలో అధికారంలో పార్టీలు కూడా తెలుగుదేశం, వైసీపీ ప్రతి ఒక్కరూ కూడా మనకు అన్యాయం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఎన్నికలు కాదు బ్యాక్ బోన్ అని చెప్పాడు. కానీ పంచాయతీ ఎన్నికల్లో 34% మనకు రిజర్వేషన్ ఉంటే ఎన్నో ఏళ్లుగా దాన్ని 10% తగ్గించి 24% పెట్టి ఎన్నికలు జరిపి ఈ రాష్ట్రంలో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు 1700 పదవులని దూరం చేశాడు. అందుకే జగన్ని చిత్తుగా ఓడించారు మన బీసీలే. అంతకుముందు చంద్రబాబు నాయుడిని కూడా 2014లో ఓడించారు. దానికి ఒకే ఒక కారణం చెప్పి చూపిస్తా. 2014లో అధికారంలోకి రాకముందు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? 2012లో పంచాయతీ ఎన్నికలకు ముందు బీసీలకు లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ కల్పిస్తాను హామీ ఇచ్చాడు. అందుకే పంచాయతీలో చంద్రబాబు గారికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా 80% పంచాయతీలు గెలిపించి తర్వాత అధికారంలో తెచ్చాం. కానీ ఆయన కూడా మనల్ని మోసం చేసి మనకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఇచ్చాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? బీసీలు ఐక్యంగా లేరు అంటారు. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సమయం వచ్చినప్పుడల్లా బీసీలు ఐక్యత చాటుతూనే ఉన్నారు. కానీ ఆర్థికంగా మనం బలంగా లేవు కనుక, మనం రోడ్ల మీద రాలేము కనుక బీసీలు ఐక్యత లేరనుకుంటున్నారు. ఎలక్షన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ముందుగా ఇప్పుడు మేము కొన్నాకి 3 ముఖ్యంగా ప్రధానమైనవి బీసీలకు మేమెంతో మాకంతా జనాభా ప్రాతిపదికన కులగణన జరిపి బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు చట్టం తెస్తామని చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారే మేము భద్రతా చట్టం తెస్తా అన్నాడు. అది జాతీయ స్థాయిలో చేయాలి. ఎంతో 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇప్పటికీ అమలు చేయాలి. ఆ 2వ డిమాండు బీసీలకు భద్రతా చట్టం. 3వ డిమాండు బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక ప్రభుత్వాలు చదువులకు దూరం అవుతున్నారు. మా బీసీ బిడ్డలకి చదువులకు దూరం అయితే రేపు భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి బీసీ బిడ్డలకు ప్రతి ఒక్క విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని మేము
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కమిషనర్ గారు కూడా ఉమ్మడిలో ఇవ్వబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ బీసీల ఐక్యత ఎలాగూ ఉంటుంది. ఎలక్షన్లు వచ్చే నాటికి బీసీలకు మనం బీసీల ఓట్లు బీసీలకే ఓసీలకు ఓటు వేయచ్చు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో మనం 40 మంది ఉంటే 5% మాత్రమే ఉన్న ఆ ఓసీలు అగ్రకులాలు 100 మంది ఉన్నారు. ఇది అంతవరకు న్యాయం. అలాగే రెండవది బీసీలకు న్యాయం చేయకపోతే పార్టీలు ఓడిస్తాం. ఈ చిన్న సభలతో మీరు ప్రజల్లో గూడు కట్టుకున్న విషయం ఇది. పాలక వర్గాలు 3 పార్టీలు కూడా కూటమి కావచ్చు, ఇటుపక్కన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా మీరెందుకు మాతో రారు? ప్రజల ఉద్యమాలు మీరు ప్రతిపక్షం కదా, మీరు ఎందుకు డిమాండ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ప్రశ్నించారు కదా. జై హింద్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.